కొన్ని ప్రస్తావనలు వచ్చినాయి, చాలా కీలకమైన అంశాలు. క్యాంపెయిన్ సమయంలో నేతలు విసిరిన సవాళ్ళు, మాట్లాడిన అంశాలు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్లో ఉన్నాయి. చాలా వాటికి ప్రశ్నలుగానే ఉన్నాయి, సమాధానాలు దొరకాల్సిన అవసరం. అందులో ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం, కాపు ఉద్యమ నాయకులు, కాపులకు పెద్దన్న పాత్ర పోషించిన ఆయన పిఠాపురంలో వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టు చేస్తూ చేసిన వ్యాఖ్యలు. ఓకే, ఓడిస్తాను, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటాను, పవన్ కళ్యాణ్ నువ్వు అంటే ఇష్టం లేదు, నీకు రాజకీయాలు తెలియదు, లేకపోతే మీ అన్నయ్యకి తెలియదు, ఈ రకంగా మాట్లాడితే ఓకే. కానీ ఆయన 4 అడుగులు ముందుకు వేసి అసలు ఒకవేళ ఏదైనా జరగరాంది జరిగితే పరిస్థితి ఏంటి, సామాజిక పరంగా సామాజిక వర్గంలో నా పరపతి ఏమైపోతుంది అని చెప్పి ఆలోచించలేదేమో అన్నది చాలామంది మాట్లాడే అంశం. సరే ఏముందిలే అని ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతాను. ఆయన చెప్పిన మాట ఏంటి, కాపు నుంచి రెడ్డి మార్చుకుంటాను అన్నది చాలా కీలకమైంది. ఎందుకంటే ఎవరు రాజకీయ నాయకులు ఈ రకంగా శపథాలు చేయరేమో. పవన్ కళ్యాణ్ గారు కూడా శపథం చేశారు, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఎంపైర్ కూలుస్తాం, రౌడీ మోకలు ఎవరైనా ఉంటే, గూండాగాళ్ళు ఉంటే వాళ్ళని బట్టలు ఇప్పించి రోడ్ల మీద పరుగులు పెట్టిస్తాను, రోడ్ల మీద నడిపిస్తాను అని చెప్పి ఆయన శపథం చేశారు. కానీ ఎన్నికలైన తర్వాత పవన్ కళ్యాణ్ను పూర్తి స్థాయిలో ఒక రాజకీయ నాయకుడిని చూస్తున్నాం. ఆ ఆవేశం తగ్గింది, గతంలో మాట్లాడిన ఆ స్పీడ్ తగ్గింది, ఎటువంటి విద్వేషాలకి గొడవలకి పోకుండా, కక్షలు పగలు ప్రతీకారాలు తీర్చుకోకుండా ఒక మంచి పాలన అందిద్దాం అన్నది ఆయన తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం, గొప్ప మాట. అంతేగాని గతంలో మీరు నన్ను ఏడిపించారు కదా, ఇప్పుడు మీ అంతు చూస్తాం, ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది సింపుల్గా చెప్పాలంటే. ఎందుకంటే అంత పవర్ ఇచ్చారు ప్రజల ఆయనకి. సామాన్యమైన విషయం కాదు ఆ విజయం. పవన్ కళ్యాణ్ అయితే రికార్డే స్థాపించారు, 21కి 21, 100% స్ట్రైక్ రేట్, ఎవ్వరికీ సాధ్యం కాంది రాజకీయాల్లో అరుదైన ఘట్టం సక్సెస్ఫుల్గా ఆయన అచీవ్ చేశాడు. ఆలస్యం అయిందేమో కానీ ఊహించిన విజయం. ఎవరికి కూడా ఇలా జరుగుతుందని అయితే కలలో కూడా ఊహించి ఉండరేమో, అంత గొప్ప విజయాన్ని అందించారు. సో ఆ విజయగరం అయితే పవన్ కళ్యాణ్లో కనిపించట్లేదు. ఎన్నికైన తర్వాత అధికారం తలకెక్కుతుంది చాలామందికి. మనం ఏం చేసినా చెల్లుతుందిలే, సరే వచ్చే 5 ఏళ్ళ తర్వాత చూసుకుందాంలే, మనల్ని కాదని ప్రజలు ఎక్కడికి పోతారు, ఓటర్లు మనల్ని కాదని వెళ్తారా, ఇలాంటివన్నీ కూడా చాలా వస్తుంటాయి అధికారంలో ఉన్నవాళ్ళు. 2014లో అదే పరిస్థితి అయి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు కూడా కొన్ని తప్పటడుగులు, ప్రజలకి ఆమోదయోగ్యం కాని నిర్ణయాలు తీసుకున్నారేమో. మరి 2019లో పెద్ద విజయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అందించారు. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అంత విజయం ఇచ్చిన వాళ్ళే 2024కు వచ్చేసరికల్లా 5 సంవత్సరాల్లో దారుణమైన ఓటమి చూపించారు. సో ఇది ప్రజలకు మనం ఇచ్చే హామీలు అవనియండి, ప్రజలతో మనం మమేకమయ్యే తీరు అవనియండి, ప్రజలు కోరుకునే విధంగా పాలన చేయడం అన్నది చాలా గొప్ప ఆర్ట్ అది. సో ఆ నేపథ్యంలో ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు, ఒక అద్భుతమైన విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో చాలా మాట్లాడుకుంటారు, 1 కాదు 2 కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీని లేకపోతే రాజశేఖర రెడ్డి గారు ఆ హయాంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా ఫోర్స్గా మాట్లాడారు. కానీ పరిణితి చెందాలి. మాటలు మాట్లాడుకున్నంత మాత్రాన అది అమలు చేయాలని ఉండదు కదా. అసలు మాట్లాడమే ఒక తప్పు.